బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాకు చెందిన ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి కీలకమైన జెట్స్ ని హెలికాప్టర్స్ ని వరుసగా ఇరాన్ ధ్వంసం చేస్తుండడం ఇప్పుడు అమెరికాకు చెమటలు పట్టేలా చేస్తుంది. ప్రపంచ దేశాలు సైతం నివ్వెరపోయి చూస్తున్నాయి. అమెరికాకు మరో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. యుఎస్ ఆర్మీకి చెందిన బోయింగ్ హెలికాప్టర్ను ఇరాన్ కూల్చివేసింది. కువైట్లోని అమెరికా ఎయిర్ బేస్ పై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. ఇరాన్ దాడిలో బోయింగ్ CH-47 చినూక్ హెలికాప్టర్ ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. పూర్తిగా హెలికాప్టర్ కాక్పిట్ ఫ్రంట్ రోటర్స్ దెబ్బతిన్నట్లుగా మనకు కనిపిస్తోంది. మీరు ఒకసారి స్క్రీన్లో కూడా చూడొచ్చు. అమెరికా రెస్క్యూ కోసం లేదంటే వాళ్ళ దళాలని తరలించడం కోసం, వాళ్ళ సైనికుల్ని కీలకమైనటువంటి ప్రదేశాల నుంచి తరలించడం కోసం ఇలాంటి హెలికాప్టర్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇదిగో మీరు స్క్రీన్లో చూస్తున్నారు CH-47 చినూక్ హెలికాప్టర్. దీని మీద ఇరాన్ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అది పూర్తిగా ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. ఇక కువైట్లోని క్యాంప్ బ్యూరింగ్లో ఉన్నటువంటి యుఎస్ ఎయిర్ బేస్ మీద కూడా ఈ దాడులు జరిగాయి. నిన్న అమెరికాకు చెందినటువంటి 2 యుద్ధ విమానాలను కూల్చివేసింది ఇరాన్. F-15E స్ట్రైక్ ఈగల్ విమానం, అలాగే A-10 వార్థగ్ ఫైటర్ జెట్ సైతం ధ్వంసమయ్యాయి. హర్మోజ్ సమీపంలో వార్థగ్ ఫైటర్ జెట్ను ఇరాన్ కూల్చివేయడం మనం చూసాం. గంటల వ్యవధిలోనే అమెరికా యుద్ధ విమానాలను వరుసగా ఇరాన్ కూల్చివేస్తుండడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికీ నిన్న కూల్చినటువంటి ఈ 2 ఫైటర్ జెట్స్కి సంబంధించి ఇరాన్ కొన్ని కీలక ప్రకటనలు సైతం చేయడాన్ని మనం చూసాం. ఒక ఫైటర్ జెట్కి సంబంధించినటువంటి సైనికుడు తప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే యుఎస్ తీసుకువెళ్ళిపోయిందని చెప్పారు. మరొక సైనికుడు మాత్రం అంటే F-15E స్ట్రైక్ ఈగల్, మరోవైపు A-10 రెండింటిని A-10 వార్థగ్ ఈ రెండింటిని అమెరికాకి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ని కూల్చివేసిన నేపథ్యంలో ఇరాన్ ఒక పైలట్ అక్కడే ఇజెక్ట్ అయిన తర్వాత, ఈ ఫైటర్ జెట్ పేలిపోతున్న సమయంలో పైలట్ ఇజెక్ట్ అయిన తర్వాత ల్యాండ్ అయ్యాడు, పారాచూట్తో ల్యాండ్ అయ్యాడు. కానీ ఇరాన్లో ఉన్నటువంటి భూభాగంలో ల్యాండ్ అయినట్లుగా తెలియడం, ఆ తర్వాత ఇరాన్లో ఉన్నటువంటి అన్ని వార్తాపత్రికల దగ్గర నుంచి టీవీ ఛానల్స్లోనూ అన్నిట్లోనూ కీలకమైనటువంటి సమాచారం రావడం మనం చూసాం. అక్కడ ఒకవేళ ఈ పైలట్ని, యుఎస్కి సంబంధించినటువంటి పైలట్ని పట్టిస్తే మీకు భారీగా నగదు బహుమతి ఇస్తాం అని చెప్పి ఒక ప్రకటన విడుదల చేయడం, అలాగే ఆ పైలట్కి ఎలాంటి హామ్ చేయొద్దని కూడా చెప్పడం మనం చూసాం. ఈ నేపథ్యంలో చాలామంది ఈవెన్ ప్రైవేట్ వెహికల్స్ సైతం అక్కడికి వెళ్ళాయి. అంటే కార్లు, ఇలా బైక్స్ వేసుకొని ఆ ప్రాంతంలో జల్లెడ పట్టడానికి చాలామంది వెళ్ళినట్లుగా తెలిసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే మళ్ళీ ఆ పైలట్ దొరికాడు అంటూ సమాచారం రావడం, ఈలోగా యుఎస్కి సంబంధించినటువంటి కొన్ని హెలికాప్టర్స్ చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ అక్కడ పైలట్ కోసం వెతుకుతూ ఉండడాన్ని, దీనికి సంబంధించిన విజువల్స్ అన్నీ కూడా మనం చూసాం. మొత్తం మీద యుఎస్కి సంబంధించిన ఒక ఫైటర్ జెట్ పైలట్ ఇరాన్కి బందీగా దొరకబోతున్నాడు అన్నటువంటి వార్తలు, అంటే ఇరాన్ మేము పట్టుకున్నామని కూడా చెప్పింది ఒక టైంలో. బట్ వీ నీడ్ టు కన్ఫర్మ్ అబౌట్ దట్. బట్ అట్ ది సేమ్ టైం ఒకవేళ ఇలా గనక జరిగితే, యుఎస్కి సంబంధించిన పైలట్స్ ఒకవేళ ఇరాన్కి దొరకడం అంటూ జరిగితే చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని యుఎస్ మీద చూపిస్తుంది. ఎందుకంటే యుఎస్ బార్గెయిన్ చేసుకోవాల్సిన పరిస్థితికి వస్తుంది. అప్పుడు ఇరాన్ బార్గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. ఈవెన్ మనం చూసాం ఇరాక్లో ఉన్నటువంటి కొంతమంది యుఎస్ సిటిజన్స్ని కూడా ఇరాన్ అక్కడ ఉన్నటువంటి మిలిషియా సంస్థలను ఉపయోగించి పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది, క్యాప్చర్ చేయడానికి ప్రయత్నిస్తుందని కొన్ని వార్తలు కూడా మనం విన్నాం. ఈవెన్ RTV కూడా దీనికి సంబంధించి మీకు ఎక్స్క్లూజివ్గా డీటెయిల్స్ అందిస్తూ వచ్చింది. అంటే ఇక్కడ సింపుల్గా యుఎస్కి సంబంధించిన కొంతమంది పౌరుల్ని కానీ సైనికుల్ని కానీ బంధిస్తే అప్పుడు ఇరాన్ ఈ యుద్ధంలో పైచేయి సాధించడానికి అవకాశం ఉంటుంది. యుఎస్ చచ్చినట్లుగా వాళ్ళతో బార్గెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది సైనికుల్ని విడిపించుకోవడానికి. ఇరాన్లోనో ఇరాక్లోనో పరిస్థితి వేరు. అక్కడ ప్రజాస్వామ్యాలు లేవు. కేవలం అక్కడ సుప్రీం లీడర్స్ ఉన్నారు కాబట్టి సుప్రీం లీడర్స్ ఏం జరిగినా బయటకు రానివ్వరు. ఈవెన్ రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్టులు చేస్తే 4000 మందిని కాల్చిపడేస్తేనే అక్కడ అడిగే దిక్కు లేరు. కానీ యుఎస్ అలా కాదు, ప్రజాస్వామ్య దేశం. ఖచ్చితంగా అక్కడ వ్యవస్థల మీద ఒత్తిడి పెరుగుతుంది. ప్రజల నుంచి క్వశ్చన్స్ ఎదురవుతాయి, వ్యవస్థల నుంచి క్వశ్చన్స్ ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో యుఎస్ ఖచ్చితంగా బెండ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళ ప్రాణాల కోసం. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ కోసం ఇరాన్ ఎదురు చూస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈవెన్ సుమారుగా 67,000 మంది సైనికుల్ని మేము రెడీ చేశాం, ఇరాన్ భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాం అంటూ యుఎస్ ప్రకటించింది. మనం చూసాం కదా, గల్ఫ్ దేశాల్లో, ఈ అరబ్ దేశాల్లో ఒక 50,000 మంది ఉన్నారని, ఒక 10,000 మందిని డిప్లాయ్ చేస్తారని, ఇంకొక 6,000 మంది మళ్ళీ స్పెషల్ ఫోర్సెస్ని దింపుతున్నారని చెప్పేసి మనం విన్నాం. అరౌండ్ 67,000 సోల్జర్స్ని.
సో వీళ్ళందరినీ ఉపయోగించి అక్కడికి వెళ్ళాలి, డైరెక్ట్గా ల్యాండ్ మీదకి వెళ్ళి ఆక్యుపై చేసుకోవాలనే ప్రయత్నం చేయడం కానీ, అట్ ది సేమ్ టైం ఇరాన్ దగ్గర ఉన్నటువంటి సుమారుగా 400 kg మోర్ దాన్ 60% శుద్ధి చేసినటువంటి యురేనియంని క్యాప్చర్ చేయాలి, దాన్ని యుఎస్కి తరలించాలని కూడా యుఎస్ ఒక ప్లాన్ చేయడం ఇవన్నీ మనం చూసాం. కానీ ఇవన్నీ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అవ్వకపోవడానికి కూడా ఇది వన్ ఆఫ్ ది రీజన్. ఒకవేళ జస్ట్ ఇమాజిన్ మోర్ దాన్ 50,000 60,000కి పైగా సోల్జర్స్ ఇరాన్లోకి అడుగు పెడితే వాళ్ళలో చాలామందిని ఇరాన్ క్యాప్చర్ చేయగలుగుతుంది. వాళ్ళకు ఉన్నటువంటి గెరిల్లా వార్ఫేర్ క్యాపబిలిటీస్ ద్వారా కానీ, టాక్టికల్ అరేంజ్మెంట్స్ వల్ల కానీ, వీటన్నిటి వల్ల ఖచ్చితంగా చాలామందిని క్యాప్చర్ చేసిందంటే పరిస్థితి ఏంటి యుఎస్ పరిస్థితి? సో దట్స్ వై ఇట్స్ ఆన్ హోల్డ్ అంటూ మనకు తెలుస్తుంది. మరి గత వారం 10 రోజులుగా మనం వింటున్నాం సోల్జర్స్ రెడీగా ఉన్నారు, డిప్లాయ్ అయ్యారని. బట్ ఇంకా ఆపరేషన్ మొదలవకపోవడానికి ఇది కూడా ఖచ్చితంగా వన్ ఆఫ్ ది రీజన్. ఒకవేళ ఇరాన్ గనక యుఎస్ పౌరుల్ని కొంతమందిని క్యాప్చర్ చేస్తే పరిస్థితి ఏంటి అనేటువంటి డౌట్స్ వల్ల. సో అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఈ F-15E అండ్ A-10 థండర్ బోల్ట్ని ఇప్పటికే కూల్చివేసింది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మరొక హెలికాప్టర్ని సైతం ఇటు అమెరికాకి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి హెలికాప్టర్ని కూల్చివేయడంతో ఇప్పుడు తీవ్ర ఆందోళన కనిపిస్తుంది యుఎస్ లో. ఈ నేపథ్యంలో అసలు ఈ డీటెయిల్స్ ఒకసారి మనం చూద్దాం. ఇప్పటి వరకు కూల్చివేసినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ నేను మీకు కొన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు బోయింగ్ CH-47 చినూక్ అనే ఒక హెలికాప్టర్ని కూల్చివేసింది కదా, మీరు ఇంతకు ముందు కూడా చూసారు స్క్రీన్ మీద. సో ఒక హెవీ లిఫ్ట్ ట్రాన్స్పోర్ట్ హెలికాప్టర్ ఇది మనందరికీ తెలిసిందే. సినిమాల్లో కూడా మనం చాలా రెగ్యులర్గా చూస్తుంటాం. యుఎస్కి ఇంగ్లీష్ మూవీస్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అమెరికన్ మూవీస్లో ఇలాంటి హెలికాప్టర్స్ని ముందు వెనక 2 టర్బైన్స్ ఇంజిన్స్ తిరుగుతూ ఉంటాయి. చాలామంది యుఎస్ సోల్జర్స్ని తరలిస్తూ ఉన్నట్లుగా ఆ సినిమాల్లో మనకు చూపిస్తూ ఉంటారు ఎక్కువగా. మోస్ట్లీ వీటిని సైనికుల్ని తరలించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. భారీ సరుకుల్ని కానీ, సైనికులు కానీ, లేదంటే కొన్నిసార్లు చిన్న చిన్న వాహనాలను కూడా వీటిలో తీసుకువెళ్తూ ఉంటారు. అంటే ఎత్తైనటువంటి ప్రాంతాలకు వెళ్ళడానికి కానీ, ఏదైనా ప్రత్యేకమైనటువంటి జోన్స్లోకి వీటిని ల్యాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ దీస్ ఆర్ వెరీ ఎఫిషియంట్ అండ్ మోస్ట్ ప్రామినెంట్ హెలికాప్టర్స్గా కూడా వీటికి పేరుంది. చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తాయి ఇన్ ఎనీ కండిషన్, ఎనీ వెదర్ కండిషన్. అంటే చాలా హీట్లో అయినా ఎడారులో ల్యాండ్ చేయొచ్చు, అండ్ చిన్న చిన్న వాటర్స్ దగ్గర ల్యాండ్ చేయొచ్చు, అండ్ వర్షంలో సైతం ప్రయాణించవచ్చు వీటిలో చాలా సేఫ్గా. ఇలా మంచులో కూడా ల్యాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది వీటిని, తక్కువ ఎత్తున్నటువంటి మంచులో సైతం. సో ఇలాంటి ప్రత్యేకమైనటువంటి క్యాపబిలిటీస్ వీటికి ఉన్నాయి. మేజర్గా ట్విన్ రోటార్ డిజైన్ అనేది వీటికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. ఇదిగో మీరు స్క్రీన్లో చూస్తున్నారు కదా, ముందు వెనక 2 పెద్ద పెద్ద రెక్కలు ఉన్నటువంటి ఫ్యాన్స్ తిరుగుతూ ఉంటాయి కదా, ఇంజిన్స్ తిరుగుతూ ఉంటాయి. సో దీనికి చాలా ప్రత్యేకం, అండ్ దీనికి బ్యాలెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల అని చెప్తున్నారు. అరౌండ్ 30-35 మెంబర్స్ సైనికులు ఒకేసారి దీంట్లో ప్రయాణించగలగవచ్చు అంటూ చెప్తున్నారు. అండ్ 10,000 నుంచి 12,000 kgs ఆఫ్ వెయిట్ని ఇది క్యారీ చేయగలుగుతుంది. దట్స్ వై ఇట్ ఈస్ ఏబుల్ టు క్యారీ సమ్ వెహికల్స్ ఆల్సో. అంటే లైక్ జీప్స్, చిన్న చిన్న ట్యాంకులు కానీ, బాగా చిన్న సైజులో ఉండే కొన్ని వెహికల్స్ని, లేదంటే బైక్స్, జీప్స్ ఇలాంటివి ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అండ్ కొన్ని ఆర్టిలరీ గన్స్ కానీ, లేదంటే గ్రోసరీస్ దగ్గర నుంచి మొదలు పెడితే యుఎస్కి సోల్జర్స్కి కావాల్సిన అన్నింటినీ కూడా దీని మీద ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. మ్యాక్సిమం 300 అబోవ్ కిలోమీటర్స్ వెళ్తుందని చెప్తున్నారు. 315 కిలోమీటర్స్ ఆఫ్ స్పీడ్ ఇది వెళ్ళగలుగుతుంది. అండ్ ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే 740 కిలోమీటర్స్ రేంజ్ని ఇది ట్రావెల్ చేయగలుగుతుంది. మ్యాక్సిమం 20,000 ఫీట్ వరకు ఎత్తులో ఇది ప్రయాణిస్తుందంటూ కూడా తెలుస్తుంది. సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫిషియంట్ హెలికాప్టర్స్ ఆబ్వియస్లీ యుఎస్ సైన్యంలో ఉన్న వాటిలో ఇవి. సో ఇప్పుడు దీన్ని దెబ్బ కొట్టడం అనేది చాలా కీలకమైనటువంటి నష్టం ఖచ్చితంగా యుఎస్కి వరుసగా జరుగుతున్నటువంటి నష్టాలు. మరోవైపు ఇప్పటికే F-35ని కూల్చేసిందన్న విషయం మనకు తెలిసిందే, ప్రకటించుకుంది ఇరాన్. కాకపోతే అమెరికా దీనికి సంబంధించి కన్ఫర్మ్ చేసుకోలేదు. హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ దీనివల్ల మనకు నష్టపోతుంది యుఎస్. అట్ ది సేమ్ టైం ఇప్పుడు F-15E స్ట్రైక్ ఈగల్ని కూడా డ్యామేజ్ చేసింది. ఆఫ్ కోర్స్ వన్ ఆఫ్ ది ఎఫిషియంట్ వార్లో ఉపయోగించేటువంటి ఈ జెట్స్ ఇవి ముఖ్యంగా మల్టీ రోల్ ఫైటర్ జెట్స్గా వీటిని చెప్తూ ఉంటుంటారు. వీటిని కూడా ఈ కూల్చివేయడం అనేది చాలా పెద్ద నష్టం. అట్ ది సేమ్ టైం A-10 యునైటెడ్ స్టేట్సే వీటిని తయారు చేసింది. ఫేచిల్ రిపబ్లిక్ వీటిని తయారు చేసినట్లుగా తెలుస్తుంది. సో ఇలా వరుసగా జెట్స్ కూలిపోతూ ఉండడం
చాలా రకాలుగా యూఎస్కి నష్టం జరుగుతుంది. మేజర్గా వాళ్ళు యుద్ధ విమానాలని ఆయుధాలని అమ్ముకుంటుంటారు ప్రపంచ దేశాలకి, ఇంక్లూడింగ్ పాకిస్తాన్ దగ్గర నుంచి అన్ని దేశాలకి వాళ్ళు అమ్ముకున్నారు. భారతదేశానికి అమ్మారు, పాకిస్తాన్కి అమ్మారు, అన్ని దేశాలకి వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇరాన్ లాంటి దేశాలు యూఎస్కి సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ని, అంటే ఇప్పుడు F-35 అనేది ఖచ్చితంగా ఎవరూ కూల్చలేని ఒక గోస్ట్ అని చెప్తూ ఉంటారు కదా, అలాంటి వాటిని మేము కూల్చామని చెప్పడం. మరోవైపు A-10 థండర్బోల్ట్ కానీ, లేదంటే ఇప్పుడు F-15E స్ట్రైక్ ఈగల్, వీటన్నిటినీ కూల్చేసాం, అమెరికా ఫైటర్ జెట్స్ని ఇరాన్ కూల్చుతుంది అన్నప్పుడు సో ఏ దేశం అయినా సరే రేపు మనం కొనుక్కున్న పెద్ద యూజే ఉంది. ఇవేవో పెద్ద స్టెల్త్ మోడ్లో ఉంటాయి, వీటిని పట్టుకోవడం కష్టం, లేదంటే వీటిని కూల్చడం కష్టం. మోస్ట్ ఎఫిషియెంట్ ఫైటర్ జెట్స్ అని ప్రపంచం అంతా అనుకుంటూ $100 మిలియన్ల పోసి కొంటుంది వాటిని. తీరా చూస్తే ఇప్పుడు ఇరాన్ కూల్చివేస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా బ్యాడ్ నేమ్ వస్తుంది. పోటీగా రష్యా తయారు చేస్తుంది మరికొన్ని ఫైటర్ జెట్స్ని, ఇప్పుడు రష్యా ప్రమోట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండడాన్ని కూడా మనం చూస్తున్నాం. సో ఇది యూఎస్కి సంబంధించి కేవలం ఈ ఫైటర్ జెట్స్ కూలిపోవడం, అఫ్కోర్స్ కొన్ని $100 మిలియన్స్ నష్టమైతే, మరోవైపు దీనివల్ల బిజినెస్కి జరిగే నష్టం మరింత ఎక్కువగా ఉంటుంది. యూఎస్కి ఇది చాలా బ్యాడ్ నేమ్ తీసుకొస్తుంది ఖచ్చితంగా. సో అన్ని రకాలుగా యూఎస్కి చాలా పెద్ద నష్టాన్ని చేసే ప్రయత్నం ఇక్కడ ఇరాన్ నుంచి కనపడుతుంది. నా కొలీగ్ కళ్యాణ్ కూడా మనతో జాయిన్ అవుతున్నారు. కళ్యాణ్తో కూడా ఒకసారి కళ్యాణ్ మరికొద్ది క్షణాల్లో మనతో జాయిన్ అవబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు F-15 స్ట్రైక్ ఈగల్ ఇప్పుడు ఇరాన్ కూల్చివేసినటువంటి ఈ ఫైటర్ జెట్కి సంబంధించి చూస్తే యునైటెడ్ స్టేట్స్ తయారు చేసింది బోయింగ్ కంపెనీ, వీళ్ళకి తయారు చేసి ఇచ్చింది వీటిని. ముఖ్యంగా మల్టీ రోల్ ఫైటర్ జెట్స్గా చెప్తూ ఉంటారు. అంటే గాల్లో పోరాటం చేయగలుగుతాయి, ఈవెన్ భూమికి అతి దగ్గరగా ఎగురుతూ వీళ్ళు దాడులు చేయగలుగుతారు, ఎయిర్ టు గ్రౌండ్ రెండూ చేయగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్ ది సేమ్ టైం 2 సీటర్ ఫైటర్ జెట్గా దీనికి చెప్తూ ఉంటారు. 2 పైలట్స్ కూర్చోడానికి ఉంటుంది, ఒక పైలట్ అండ్ ఒకరు వెపన్ సిస్టమ్ ఆఫీసర్ దీంట్లో కూర్చుంటారు. అండ్ ఇది నైట్ టైంలో అయినా సరే ఎనీ వెదర్ కండిషన్స్లో ఎఫిషియెంట్గా పనిచేయగలుగుతుందని చెప్తూ ఉంటారు. అండ్ సో దీనికి సంబంధించి డీటెయిల్స్ మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇరాన్ వరుసగా అమెరికాకి సంబంధించిన యుద్ధ విమానాలని, హెలికాప్టర్స్ని కూల్చివేయడం అనేది ఏ రకంగా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది మరిన్ని డీటెయిల్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎలా కూల్చగలుగుతుంది ఇరాన్, ఇదే అతిపెద్ద ప్రశ్న. వాళ్ళ మొత్తం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని డ్యామేజ్ చేశామని చెప్పారు, వాళ్ళ క్షిపణులు అయిపోయాయని చెప్తున్నారు. వాళ్ళకి అసలు ఎవరు హెడ్స్ అనేవాళ్ళు లేరు. టాప్ రేంజ్ ఇప్పుడు మనం చూసాం కదా, సుప్రీం లీడర్, ఆ తర్వాత రేంజ్ అందరినీ మేము లేపేసామని చెప్పేసి అమెరికా చెప్తోంది. ఈవెన్ ట్రంపే ప్రకటించుకున్నారు. మరి ఇంత ఎఫిషియెంట్గా వాళ్ళు యుద్ధం ఎలా చేయగలుగుతున్నారు? కళ్యాణ్ జాయిన్ అవుతున్నారు నా కొలీగ్. కళ్యాణ్, ఓవైపు అమెరికాకి సంబంధించిన కీలక యుద్ధ విమానాలని వరుసగా కూల్చుతూ రావడం ఒకటైతే, మరోవైపు అసలు ఇరాన్ ఎలా కూల్చగలుగుతుంది అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. సో హౌ కెన్ వి అండర్స్టాండ్ దిస్ సిచ్యువేషన్? వరుసగా యుఎస్ అంటే ఓ పక్క యుఎస్ ఏమో అసలు వాళ్ళ ఎయిర్ ఫోర్స్ మొత్తం లేదు లేపేసామని చెప్తుంటే, వాళ్ళేమో యుఎస్కి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ని కీలకంగా దెబ్బకొట్టడాన్ని ఎలా చూడాలి మనం? ఏం జరుగుతుంది? ఈ స్ట్రాటజీస్ని ఎలా వర్కౌట్ చేయగలుగుతుంది ఇరాన్? ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది యుఎస్ మీద దీనివల్ల? రైట్ నందు, మనం చూస్తే కనుక లాస్ట్ 24 అవర్స్లో అమెరికాకు సంబంధించిన 2 మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ని ఇరాన్ కూల్చివేసింది. మొదటగా ఇటు F-15 అనే ఒక స్ట్రైక్ ఈగల్ అనే ఒక ఫైటర్ జెట్ 494కి సంబంధించిన ఫైటర్ స్క్వాడ్రన్కి సంబంధించింది. ఇది యూకే నుంచి దీన్ని తీసుకొచ్చి ఈ వార్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దాన్ని కూల్చేసామంటూ ఇటు ఇరాన్కి సంబంధించిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కూడా వాళ్ళు క్లెయిమ్ చేశారు చాలా క్లియర్గా. కొత్తగా ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని డిప్లాయ్ చేశారు. అంటే కొత్త ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని ఒకదాన్ని వాళ్ళు ఏర్పాటు చేశారు. ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇప్పుడు చాలా పటిష్టంగా పనిచేస్తుంది. ఎందుకంటే స్ట్రైక్ ఈగల్స్ అంతకుముందు కూడా ఫ్లై చేసాయి, కానీ ఎప్పుడు వాటిని కూల్చింది లేదు. కానీ ఇరాన్ తీసుకొచ్చిన కొత్త ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తోనే ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఆ F-15కి సంబంధించి ఆ F-15 ఫైటర్ జెట్ కూలిపోయిన తర్వాత అది F-15లో 2 పైలట్స్ ఉంటారు. 2 పైలట్స్ అది కూలిపోయిన తర్వాత ఒక పైలట్ని మాత్రం యుఎస్ ఫోర్సెస్ ఇమీడియట్గా వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్స్ చేసి ఒకరిని మాత్రం సేవ్ చేశాయి. ఇంకొకరి పరిస్థితి ఏంటి అనేది ప్రస్తుతానికి దాని గురించి డీటెయిల్స్ లేవు. మరో పక్కన ఇరానియన్ మీడియా ఏమంటుందంటే, మేము ఇంకొక పైలట్ని మేము క్యాప్చర్ చేశాము, ఇమీడియట్గా ఆ లోకల్ ప్రావిన్స్ ఆ ఏరియాలో ఉన్న వ్యక్తులందరూ కూడా వాళ్ళందరూ కూడా ఒక డీటెయిల్ ఒక సర్క్యులర్ని రిలీజ్ చేశారు. ఎవరైనా పట్టుకొని వచ్చిన వాళ్ళకి ఒక బౌంటీ మనీని కూడా ఇస్తామంటూ కూడా ఇటు లోకల్ లీడర్స్ కానీ లోకల్ గవర్నెన్స్ కానీ వాళ్ళందరూ చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఆ ఇంకొక మిస్సింగ్ పర్సన్ని ఐడెంటిఫై చేయడానికి ఇటు కొన్ని హెలికాప్టర్స్, అలాగే ఈ వార్తాకి సంబంధించిన ఒక ప్లేన్, వీటన్నిటిని కూడా లో ఆల్టిట్యూడ్లో ఫ్లై చేస్తున్న విజువల్స్, వీడియోస్ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఇరానియన్ మీడియా ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా ఇవన్నీ వీడియోస్ని కూడా చూపించింది. అంటే ఇంకొక పైలట్ని వెతికే
ప్రాసెస్లో అవి తక్కువ ఆల్టిట్యూడ్లో అంటే గ్రౌండ్ నుంచి తక్కువ హైట్లోనే అవన్నీ ఫ్లై చేస్తున్నాయి. సో ఆ ఫ్లై చేస్తున్న సమయంలోనే మరొక వార్తాగ్ అనే ఇంకొక ప్లేన్ కూడా కుప్పకూలిపోయింది. మొత్తానికైతే అది గల్ఫ్ ఆఫ్ పర్షియా ప్రాంతాల్లోనే ఆ పైలట్ ఇజెక్ట్ చేసి మొత్తానికైతే ఆ పైలట్ని కూడా యుఎస్ ఫోర్సెస్ సేవ్ చేశాయి. కానీ ఈ ఆపరేషన్స్లో ఏవే పాల్గొన్నాయో అవి గల్ఫ్ దేశాల్లో కువైట్లో కావచ్చు మిగతా కంట్రీస్లో ఎక్కడికైతే ఎయిర్ బేసెస్ ఉన్నాయో ఆ ఎయిర్ బేసెస్కి వెళ్ళి ఎక్కడెక్కడ ల్యాండ్ అయ్యి అవి ఆగి ఉన్నాయో వాటిని కూడా ఇరాన్ టార్గెట్ చేస్తుంది. అంటే వీళ్ళ దగ్గర సేవ్ చేయడానికి వచ్చినాయి, ఇక్కడ కుప్పకూలిపోయినాయి, సేవ్ చేయడానికి వచ్చి వెళ్ళిపోయిన వాటిని కూడా ఇరాన్ ఇప్పుడు టార్గెట్ చేస్తుంది. ఒక పక్కన ట్రంప్ దీని గురించి మాట్లాడుతూ వార్ ఈజ్ వార్, ఆ ప్రిజనర్ అంటే ఆ పైలట్ని వాళ్ళు పట్టుకున్నా కూడా ఆయన కోసం మేము బార్గెనింగ్ చేయము, మేమేం డిస్కషన్స్ చేయము, యుద్ధం జరుగుతుంది కాబట్టి యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది అన్నారు. ఇంకో పక్కన మీడియా ట్రంప్ని అడిగినప్పుడు ఇంకొక పైలట్ ఉన్నాడా, ఆ పైలట్ మిస్సింగ్ అని అడిగితే దాని గురించి డీటెయిల్స్ని నేను ఇప్పుడే చెప్పలేనని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాను. సో ఓవరాల్గా మనం చూస్తే సిచ్యువేషన్ ఏంటంటే ఇటు అమెరికా ఇటు ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని మొత్తం నాశనం చేసేసాను ఇరాన్కి సంబంధించిన, ఎట్ ద సేమ్ టైం నావల్ ఫోర్సెస్ని నాశనం చేసేసాను అని చెప్తుంది. కానీ ఇరాన్ లేటెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, కొత్త ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ప్రస్తుతానికి డిప్లాయ్ చేసింది. ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తోనే ఇప్పుడు స్ట్రైక్ ఈగల్స్ నావీకి సంబంధించి యుఎస్ఎస్ ట్రిపోలి కానీ యుఎస్ఎస్ అబ్రహం కానీ ఇలాంటి నావీ షిప్స్ ఏవైతే అమెరికన్ షిప్స్ ఉన్నాయో దాని మీద నుంచి ఫ్లై చేసే ఫైటర్ జెట్స్ అని చెప్పొచ్చు, ఈగల్ ఫైటర్ జెట్స్, F-15 అంటారు వాటిని. సో ఈ జెట్ని కూల్చేసింది. మరో పక్కన వార్తాగానే ఇంకొక వార్ ప్లేన్ని కూల్చేసింది. ఈ వార్తాగానే వార్ ప్లేన్ మామూలుగా గ్రౌండ్ అటాక్స్ చేసేటప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇప్పుడు కింద నుంచి ఆర్టిలరీస్ ఇలాంటివి ఏమైనా యూజ్ చేస్తే వాటిని కూల్ చేయడానికి ఈ వార్తాగ్ ప్లేన్స్ని గ్రౌండ్ ల్యాండ్ అటాక్ చేయడానికి వాడే ప్లేన్ అని చెప్పొచ్చు ఒక రకంగా. అలాగే ఇంకొక చినోక్ అనే ఒక హెలికాప్టర్, అంటే ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన పెద్ద హెలికాప్టర్ అని చెప్పొచ్చు. ఆ హెలికాప్టర్ ఈ ఆపరేషన్స్, ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో అది పాల్గొని మళ్ళీ కువైట్కి వెళ్ళి ఒక ఎయిర్ బేస్లో ల్యాండ్ అయిన వెంటనే దాన్ని కూడా అటాక్ చేయడం జరిగింది. సో మొత్తం మీద ఇటు ట్రంప్ చెప్పే మాటలకి ఇక్కడ జరిగే యాక్షన్కి డే టు డే అంటే లాస్ట్ 24 అవర్స్లో జరిగిన యాక్షన్కి అసలు సంబంధమే లేదు. క్లియర్గా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, కొత్త ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని డిప్లాయ్ చేశారు. ఈ 5th జనరేషన్ ఫైటర్స్ని కూల్చేస్తుంది ఇరాన్. ఇటు అలాగే వార్ ప్లేన్స్ అన్నింటినీ కూడా కూల్చేస్తుంది. కువైట్ బేసెస్లో, ఎయిర్ బేసెస్లో, గల్ఫ్ కంట్రీస్లో ఉన్న అన్ని ఎయిర్ బేసెస్ని కూడా ఇరాన్ అటాక్ చేస్తుంది. సో చాలా క్లియర్గా ట్రంప్ చెప్పేవన్నీ వాస్తవాలు కాదు. ఇరాన్ దగ్గర ఇంకా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది, మిసైల్స్ ఉన్నాయి, డ్రోన్స్ ఉన్నాయి. వాళ్ళు గల్ఫ్ కంట్రీస్ని ఈజీగా యాక్సెస్ చేయగలుగుతున్నారు, ఈజీగా అక్కడ ఉండే టార్గెట్స్ అన్నింటినీ కూడా అచీవ్ చేయగలుగుతున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. నందు రైట్ థ్యాంక్ యూ కళ్యాణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు రష్యా ముందుకు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇరాన్ లాంటి దేశాలు కూడా ఇప్పుడు అమెరికాకి సంబంధించిన ఫైటర్ జెట్స్ని వరుసగా కూల్చివేస్తూ ఉంటే ఇప్పుడు రష్యా లాంటి దేశాలకు ఇంపార్టెన్స్ ఖచ్చితంగా పెరుగుతుంది. రష్యా తయారు చేసినటువంటి S-400ని భారత్ ఎంత ఎఫిషియెంట్గా ఉపయోగించుకుందో పాకిస్తాన్తో యుద్ధంలో మనం చూసాం. అది చూసి S-400కి డిమాండ్ బాగా పెరిగింది ప్రపంచ దేశాల్లో. అంటే యుద్ధంలో ప్రాక్టికల్గా మనల్ని ఏవి కాపాడతాయి, ఏ యుద్ధ విమానాలు కానీ ఏ వ్యవస్థలు కానీ కాపాడతాయి అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రాక్టికల్గా అవి ఏదో ఆ దేశాలు ప్రమోట్ చేసుకున్నంత మాత్రాన్ని సరిపోదు, ప్రాక్టికల్గా అవి ప్రూవ్ అవ్వాలి. అవి ఎప్పుడు ప్రూవ్ అవుతాయి? ఇలాంటి ఆపరేషన్స్ జరుగుతున్నప్పుడు, ఇలాంటి యుద్ధాలు జరుగుతున్నప్పుడు ప్రూవ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మా F-35ని ఎవరూ కోల్చలేరు, మా దగ్గర ఉన్నటువంటి ఫైటర్ జెట్స్ ప్రపంచంలోనే శక్తివంతమైన ఫైటర్ జెట్స్ అంటూ ఇప్పటి వరకు అమెరికా ప్రకటించుకుంటూ రావడాన్ని మనం చూసాం. మరి అలాంటి ఫైటర్ జెట్స్ని ఇప్పుడు ఇరాన్ లాంటి దేశాలు కూల్చివేస్తూ ఉంటాయి. అది కూడా వాళ్ళకు సంబంధించిన వ్యవస్థలను మేము నాశనం చేసాం, ఎయిర్ ఫోర్స్ అనేది లేదు అని చెప్పిన తర్వాత ఇప్పుడు అమెరికాకి సంబంధించిన కీలకమైన ఫైటర్ జెట్స్ని అన్నింటినీ కూల్చివేస్తూ ఉంటే ఇంక్లూడింగ్ F-35 అనేది చాలా ఇంపార్టెంట్, యుఎస్కి చాలా పెద్ద బిజినెస్ చేస్తుంది. ఈవెన్ పాకిస్తాన్ లాంటి దేశాలకు అలాంటి ఫైటర్ జెట్స్ని ఇచ్చినా సరే వాటిని యుద్ధంలో వాడడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు కనీసం అమెరికా. ఇప్పుడు F-15E కానీ A-10 కానీ సో వీటిని కూడా కూల్చడం అనేది చాలా పెద్ద లాస్ ఖచ్చితంగా. సో ఇలాంటి తరుణంలో రష్యా రెడీ అవుతుంది విత్ Su-57, Su-35, Su-30 ఇలా మా దగ్గర మా యుద్ధ విమానాలు మరింత ఎఫిషియెంట్గా ఉన్నాయని చెప్పుకోవడానికి రెడీ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో చాలా రకాలుగా ఇది యుఎస్ని నష్టపరిచే విషయమే. కేవలం ఆ యుద్ధ విమానాలను కోల్పోవడమే కాదు, ఆ సైనికుల్ని కోల్పోవడం మాత్రమే కాదు ఇక్కడ విషయం. ఇది కూలిపోవడం వల్ల బిజినెస్కి జరిగే నష్టం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అపోనెంట్స్ ఈ సిచ్యువేషన్స్ని ఉపయోగించుకుంటారు. చూడండి, ఇరాన్ లాంటి దేశాలు చాలా తక్కువ ఎఫిషియన్సీ ఉన్నటువంటి దేశాలు కూడా ఈ యుద్ధ విమానాలను కోల్చగలుగుతున్నాయంటే రేపు మీ యుద్ధ విమానాలు మీరు ఒకవేళ అవి కొనుక్కుంటే ఏం ఉపయోగం అని చెప్పేసి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది రష్యా లాంటి దేశాలకి.
అండ్ వాళ్ళ యుద్ధ విమానాలని ప్రమోట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆర్థికంగా ఇది అమెరికా లాంటి దేశాలకు చాలా తీవ్రమైన నష్టం. ఈవెన్ ఇంత పెద్ద యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా అమెరికా చాలా పెద్ద ఎత్తున వ్యాపారం చేసుకుంటుంది. ఇంకో పక్క డాలర్ వాల్యూ పెరుగుతూనే ఉంది. యుద్ధం ఎప్పుడు వచ్చినా సరే, అమెరికాతో వచ్చినా, ఏ దేశానికి యుద్ధం వచ్చినా సరే అమెరికా డాలర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అదే ఇక్కడ అతిపెద్ద విషయం. ఎందుకు? మోస్ట్ ఆఫ్ ది సప్లైస్, ఈ వార్లో ఉపయోగించే సప్లైస్ అన్నీ మేజర్గా యుఎస్ నుంచే ఎక్కువ వెళ్తున్నాయి కాబట్టి, యుఎస్కున్న వ్యాపారమే అది కాబట్టి. సో ఒకప్పుడు ఇంక్లూడింగ్ ఉగ్రవాదులు అల్ఖైదా లాంటి వాటిని కూడా ఉపయోగించుకొని వీళ్ళు వ్యాపారం చేసుకున్న వాళ్ళే కదా. పాకిస్తాన్ లాంటి దేశాలను అందుకే కదా ఉపయోగించుకుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈ ఇరాక్ లాంటి దేశాలు, ఇలా అన్ని దేశాలను ఉపయోగించుకొని అక్కడ ఏదో ఒక ఉద్రిక్త పరిస్థితులు క్రియేట్ చేయడం, వాటి ద్వారా యుద్ధానికి సంబంధించినటువంటి వెపన్స్ కానీ, ఫైటర్ జెట్స్ కానీ, ట్యాంక్స్ కానీ, ఇలాంటి వాటిని వ్యాపారం చేసుకోవడం, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించుకోవడం, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించుకోవడం అమెరికాకు ఉన్నటువంటి అతిపెద్ద వ్యాపారం. అతిపెద్ద ఒక రకంగా చెప్పాలి ఇన్కమ్ సోర్స్ ఏంటి అంటే యుద్ధ విమానాలు, యుద్ధానికి సంబంధించినటువంటి ఈ వ్యాపారమే. సో ఇది చాలా తీవ్రంగా నష్టపోతుంది. అట్ ది సేమ్ టైం వీళ్ళు ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ మాత్రం చాలా నష్టం చేసే అవకాశం ఉంటుంది. సో ఏం జరగబోతుంది త్వరలో? మరింత మందిని యుఎస్ సోల్జర్స్ని కానీ, యుఎస్ సిటిజన్స్ని కానీ క్యాప్చర్ చేయాలని చెప్పి ఇరాన్ ప్రయత్నిస్తుంది. సో అండ్ ఇక్కడ ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు చాలామంది రెస్పాండ్ అయ్యారు. యుఎస్ కంటే, అమెరికా కంటే ఇరాన్ అడ్వాన్స్డ్గా ఉందా అంటే 92% అవునని చెప్తున్నారు. వీ ఆల్ నో దట్ ఇరాన్ ఈజ్ నాట్ రియల్లీ అడ్వాన్స్డ్ ఇన్ టెక్నాలజీ వెన్ కంపేర్డ్ టు యుఎస్, బట్ దే ఆర్ వెరీ మచ్ అడ్వాన్స్డ్ ఇన్ స్ట్రాటజిక్ మూవ్స్. ఈ టాక్టికల్ అండ్ స్ట్రాటజిక్ మూవ్స్ విషయంలో చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. ఒక సరికొత్త యుద్ధ విధానాన్ని ప్రపంచానికే పరిచయం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. డ్రోన్స్ అనే వాటిని ఉపయోగించి ఇంత పెద్ద యుద్ధం చేయొచ్చని ఎవరు అనుకున్నారు? ప్రపంచాలు ఇప్పుడు ఈవెన్ భారతదేశం కూడా డ్రోన్స్ తయారు చేసుకోవడం మొదలుపెట్టింది, మనం చూస్తూనే ఉన్నాం. సో ఒకసారి అందులోనూ యుఎస్ లాంటి దేశాలని ఇంత పెద్ద ఇలా ఎదుర్కోవచ్చు, ఇన్ని రోజుల పాటు యుద్ధం చేయొచ్చు అని ప్రూవ్ చేసింది ఇరాన్. ప్రపంచ దేశాలకి ఒక సరికొత్త యుద్ధ విధానాలని పరిచయం చేసింది. వాళ్ళు సుప్రీం లీడర్ పోయాడు, ఇక 2 రోజుల్లో అంతా అయిపోతుందని చెప్పి అనుకున్న టైంలో ఇట్స్ బీన్ 5 weeks ఆఫ్ లాంగ్ వార్. అయినా సరే ఇప్పటికీ యుద్ధం చేయడానికి మేము రెడీగా ఉన్నాం, పంపించండి మీ సోల్జర్స్ని తేల్చుకుందాం అని చెప్పేసి యుఎస్కి వార్నింగ్ ఇవ్వగలుగుతుందంటే ఇరాన్. సో వరల్డ్ ఈజ్ లెర్నింగ్ ఎ లాట్ ఫ్రమ్ దిస్ కంట్రీ, ఫ్రమ్ దిస్ వార్. ఖచ్చితంగా అవునన్నా కాదన్నా. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాలను సైతం మాతో షేర్ చేసుకోండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU